హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. 2025 ఐపీఎల్ ఫైనల్ అయితే ఆర్సీబీ అయితే కప్పు కొట్టిందనమాట. 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టిన ఆనందం కొన్ని గంటలు కూడా లేదనమాట. వాళ్ళు ఏంటంటే జూన్ 4వ తారీఖున బెంగళూరులో రోడ్ షో చేసుకొని, అలాగే చిన్నస్వామి స్టేడియం లోపల కప్పు లిఫ్టింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారనమాట. సో ఫస్ట్ రోడ్ షో అన్నారని చెప్పి చుట్టుపక్కల నలుమూలన ఊరుల నుంచి కూడా జనాలు పిల్లల్ని తీసుకొని మరీ వచ్చారనమాట. అసలు పిల్లల్ని తీసుకొని రావడం అనేదే బిగ్ మిస్టేక్ అయితే చేశారు జనాలు. అసలు క్రౌడ్ ఎంత అంటే 3,00,000కు పైగా జనాలు అయితే వచ్చారనమాట. ఐపీఎల్ కప్పు కొట్టినందుకు. జస్ట్ ఐపీఎల్ కప్పు, వరల్డ్ కప్ కూడా కాదు వాళ్ళు కొట్టింది. ఐపీఎల్ కప్పు 18 సంవత్సరాలు కొట్టిన పాపానికి చాలా మంది జనాలు అయితే కప్పు అయితే బలి తీసుకుందనమాట. 11 మందికి పైగా జనాలు అయితే చనిపోయారు. అలాగే 52 మందికి పైగా మృత్యువాత అయితే పోరాడుతున్నారనమాట. చాలా మంది ఇంజ్యూర్ అయ్యారు. చాలా సీరియస్ ఇంజ్యూరీస్ అయితే జరిగినాయి అనమాట. సో ఎందుకు అసలు ఆ ఇంజ్యూరీ, ఆ తొక్కుసలాట ఎందుకు జరిగింది, అసలు పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, అసలు సీఎం కూడా కప్పు విన్నింగ్ లిఫ్ట్కి రావాల్సి వచ్చింది, వీటి గురించి మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జయకృష్ణ. ఫ్యాన్స్ ఇన్ని సంవత్సరాలు కప్పు లేదు కప్పు లేదు కప్పు లేదు అని చెప్పి బాధపడ్డారనమాట. కప్పు కొట్టిన వెంటనే చాలా మందిని బలి అయితే తీసుకున్నారు. ఆర్సీబీ ఫ్యాన్సే కానీ, ఆ క్రౌడే కానీ, అసలు కార్లే కానీ, ఏమైనా సరే కార్లు కూడా తుక్కు తుక్కు అయిపోయినాయి. అసలు 3,00,000 మంది జనాలు ఆర్సీబీని టీంని చూడడానికి పోనీ దగ్గర నుంచి కూడా కనబడరు. అంతమంది జనాలు వచ్చినప్పుడు దూరంగా ఉంటారని చెప్పి జనాలైనా సరే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు కూడా మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా బస్సు దగ్గరికి వెళ్ళిపోయి సెల్ఫీలు తీసి ఏం వచ్చుద్దో మరి వాళ్ళ జనాలకైతే తెలియదు. వాళ్ళు చేసిన తప్పు వల్లే వాళ్ళైతే ఇప్పుడైతే 11 మంది అయితే చనిపోయారు అనమాట. అలాగే 50 మంది అయితే గాయాలైతే పాల్పడ్డారు. అసలు సీరియస్ ఇంజురీస్ అయితే చాలా జరిగినాయి అనమాట. 11 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఆర్సీబీ విక్టరీ స్టాంప్డ్ అమాంగ్ డెడ్ సన్ ఆఫ్ పానీపూరి వెండర్. అంటే పానీపూరి షాపు కొడుకు 14 సంవత్సరాల పాప అనమాట. పాప తొక్కిసలాటలో చనిపోయిందంట. అలాగే చాలా మంది వరకు చనిపోయారు. అసలు ఇది ఒక ట్రాజడీ లాగా అయిపోయింది. ఇంత తొక్కిసలాట జరుగుతున్న పోలీసులు ఏం చేయట్లేదా అంటే, అంతమంది క్రౌడ్ని పోలీసులు అయితే కంట్రోల్ చేయలేరు. 1000 మందో 2000 మందో పోనీ 10,000 మందో కాదు, 3,00,000 మంది వచ్చారనమాట. 3,00,000 మంది వచ్చి అంతా క్రౌడ్ కోహ్లీని దగ్గర నుంచి చూసేవాలి, లేకపోతే టీంని మొత్తాన్ని దగ్గర నుంచి చూసేవాలి అనేది అది ఎర్రితనం. వెర్రితనం వల్లే ఇప్పుడు ఆ 11 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇదంతా జరిగింది అసలు ఎలాగంటే రోడ్ షో అన్నారు. ఫస్ట్ రోడ్ షోని ఇంతమంది క్రౌడ్ని చూసి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం చేశారు, చిన్నస్వామి స్టేడియం లోపలికి క్రికెట్ టీం అంతా వెళ్ళిపోయింది. అక్కడ కప్పు లిఫ్టింగ్ అన్నారు. అలాగే కర్ణాటక సీఎం సిద్దిరామయ్య గారు కూడా వచ్చారనమాట. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య గారు ఆధ్వర్యంలో అయితే విన్నింగ్ ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట. అది చిన్నస్వామి స్టేడియంలో. చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ అంతా 32,000 టికెట్లు. 32,000 పోనీ గట్టిగా అయితే చుట్టూరు నించోనో అటు నించోనో ఇటు పడుకో ఏదో ఒకటి చేస్తే 1,00,000 మంది ఏదోలా దూరతారు అనుకోవచ్చు. 3,00,000 మందికి లోపల ఎంట్రీకి కోసం పరిగెట్టారనమాట. అంటే ఎలాగంటే ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకే సీట్లు అన్నట్టు పెట్టడం అయితే జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత తొక్కిసలాట పోలీసులు లోపలికి వదిలేసేసరికి అది పోలీసులు వదిలిండొచ్చు, లేకపోతే వీళ్ళే తోసుకుపోయి ఉండొచ్చు. ఆ తొక్కిసలాట చాలా దారుణంగా ఉంది. 3,00,000 మంది ఒకేసారి, 3,00,000 మంది కాకపోయినా 1,00,000 మంది ఒకేసారి లోపలికి వెళ్ళాలని ట్రై చేశారు. ఆ తొక్కిసలాటలో అయితే చాలా మంది గాయాలని, సీరియస్ ఇంజూరీ 50 మంది, 11 మంది చనిపోయారు. ఇంకా చిన్న చిన్న ఇంజురీలు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదైతే ఇంకా కౌంటే లేదు. సో సీరియస్ ఇంజురీ 50 మంది పైగా, 11 మంది చనిపోయారు. ఎప్పుడో మనం చూస్తాం ఇలాంటి తొక్కిసలాట్లు. ఎక్కడ చూస్తాం అంటే పుష్కర ఘాట్ల దగ్గర, లేకపోతే ఇలాంటి ఏమైనా పుణ్యక్షేత్రాల దగ్గర జరిగినప్పుడు తొక్కిసలాట్లు జరుగుతాయని చెప్పి మనం చూస్తుంటాం. కానీ ఫస్ట్ టైం ఇన్ క్రికెట్ హిస్టరీ 11 మంది ఒక ఐపీఎల్ టీము కప్పు కొట్టిందని చెప్పి చూడడానికి వచ్చి చనిపోయారనమాట. ఇందులో అసలు ఆ విన్నింగ్ ర్యాలీ ఎందుకు పెట్టారు, 18 సంవత్సరాల తర్వాత కప్పు అయితే కొట్టారు. విన్నింగ్ ర్యాలీ అనేది అనవసరము. జస్ట్ ఏదో టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చేసి ఉంటే సరిపోయేది. ఇంతమంది చావుకైతే కారణం ఆర్సీబీ టీమా, లేకపోతే ఐపీఎల్ మేనేజ్మెంటా, లేకపోతే పర్మిషన్ ఇచ్చిన కర్ణాటక గవర్నమెంటా, లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ పోలీసులా అనేది
ఎవరికి ఎవరు సమాధానం అయితే చెప్పట్లేదు అనమాట. మాకు తెలియదంటే మాకు తెలీదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు జరిగింది ఏంటనేది. సో దాని తర్వాత ఏమో చనిపోయిన వాళ్ళందరికీ ఎస్కేర్షియా ఇచ్చేద్దరు, మనిషికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఈ న్యూస్ని అయితే చంపేస్తారనమాట కొన్ని రోజుల తర్వాత. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కప్పు కొట్టారు, కాకపోతే 11 మందిని అయితే బలి అయితే తీసుకున్నారు. మీరు కప్పు కొట్టడమేమో కానీ ఇలాంటి ర్యాలీలు ఇంకా ఐపీఎల్ టీం ఏది కప్పు కొట్టినా సరే జీవితంలో, ఐ మీన్ లైఫ్లో ఏ ఐపీఎల్ జరిగినా సరే కప్పు కొట్టినా సరే ర్యాలీలు పెట్టుకోకుండా చేసేటట్టయితే ఆర్సీబీ టీమే కానీ ఆర్సీబీ మేనేజ్మెంటే కానీ కర్ణాటక గవర్నమెంటే కానీ చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ ఐపీఎల్ టీం కప్పు కొట్టినా సరే ర్యాలీలు అయితే ఉండవు అనుకుంటా నాకు తెలిసి.